జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నా. జీసీడీ వారి సమర్పించు దైవ కృపాస్వరము అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నా. ప్రియులరా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనం ఈ సిరీస్ యేసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడుతున్నాం. గతించినటువంటి కాలంలో యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు అనే గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు యేసు ప్రభు వారు దైవ కుమారుడై ఉన్నాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు దైవత్వం గురించి మనం మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీవు దేవుని కుమారుడు అనే గురించి అంశాన్ని మేము మాట్లాడి ఉంటుండగా, అయా నీ యొక్క అద్భుతమైనటువంటి ఆ స్వభావాన్ని, అద్భుతమైన ప్రణాళికలను, ప్రవచనాన్ని మాకు తెలియపరచి బలపరచి మా విశ్వాస జీవితానికి వృద్ధి కలగజేస్తూ నీ పిల్లలంగా మేము కూడా జీవించగలుగుటకు నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ప్రియులరా, ఈ దినమున యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఎటువంటి వాడు అనేది మనం మాట్లాడుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో వ్రాయబడింది. యేసు క్రీస్తుని గురించి అంత సులభంగా మనకు అర్థం కాదు. పాత నిబంధనల్లో ఆయన గురించి వ్రాయబడింది. ప్రవచనాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడాడు, వాగ్దానం చేశాడు. అలాగే ప్రవక్తల ద్వారా ప్రవచనాన్ని పలికించాడు. కనుక యేసు ఎవరు అనంటే ఆయన దేవుని కుమారుడు. దేవుడేంటి, దేవుని కుమారుడేంటి? ఈ లోకంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడికి కుమారుడు ఉన్నాడంటే దేవునికి భార్య ఉండాలి. వాళ్ళు భౌతికంగా లేకపోతే శారీరకమైన సంబంధాలు కలిగి ఉంటేనే కుమారుడు పుడతాడు అనేది మనకు అర్థమైంది. దైవవాక్యాలు మనకు ఎలా అర్థమవుతాయి? ఆత్మీయ విషయాలు మనకు ఎలా అర్థమవుతుంది? ఆత్మీయ విషయాలు ఆత్మీయంగానే చూడాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలి. ఇది భౌతికంగా మనం అర్థం చేసుకోలేం, కానీ భౌతికమైన విధానాన్ని ఆధ్యాత్మికమైన ధోరణిలో మనం చూడాలి. ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడిందంటే మనకు సహజంగా అర్థమవుతుంది, కుమారుడు ఉన్నాడంటే తండ్రి ఉన్నట్టే. అంటే అర్థం ఏంటి? ఈ సువార్తను మనం ఏం నేర్చుకుంటా? యేసు మనుషుడు గాడు. ఈ భూలోకంలో యేసు జన్మించాడు అనంటే మరియా యొక్క గర్భము ద్వారానే, కరెక్టే. కానీ దేవుడు ఈ లోకానికి రావటానికి ఒక శరీరం అమర్చబడింది ముందుగానే. ఇది చాలా విచిత్రం. ఇది బయలాజికల్గా కాదు, ఇది సెక్సువల్ ద్వారా జరిగింది కాదు, ఇది ఆడ మగ కలిసిన సంభాషణ ద్వారా కాదు. ఇది చాలా అద్భుతం. మరియా గర్భంలో దేవుని యొక్క మాట బయటికి రావటానికి, శరీరం దాల్చి రావటానికి ఇది దేవుని కార్యం. ఇది ఆశ్చర్యం, ఇది అమోఘం. ఇది మనుషులకు అర్థం కాదు, ఇది సైంటిఫికల్గా అది అర్థం కాదు. సైంటిస్ట్ ఏదైనా అది మనుషులకు సంబంధించిన ఐడియాలజీ, ఆలోచనలు. ఇది పరిశుద్ధాత్మని ద్వారా జరుగుతున్నటువంటి కార్యము. కనుక ఇక్కడ ఏమంటాడంటే, తండ్రి ఉన్నాడు, దేవుణ్ణి తండ్రి అని పరిచయం చేస్తున్నాడు, యేసుని కుమారుడు అని పరిచయం చేస్తున్నాడు. ఈ వాక్యంలోనే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ప్రత్యక్షపరచబడ్డాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. కనుక ముగ్గురు ఒక్క దేవునిలో ఉన్నారు. ఒక్క దేవుడు అని బైబిల్ మాట్లాడుతుంది, ముగ్గురు దేవుళ్ళు కాదు. అంటే ఆ తండ్రే ఈ కుమారుడు కాదు, కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు,
ముగ్గురు ఒకే దాంట్లో ఉన్నారు, ఒక్క దేవుళ్ళలోనే ప్రజెంట్ చేస్తారు. ఒకే పేరు, ఒకే గుణలక్షణాలు, ఒకే తత్వము, వేరేది మారేది ఉండదు. బాధ్యతలు మాత్రమే వేరువేరుగా ఉండొచ్చు, కానీ స్వభావాలు, నేచర్ మాత్రం ఒకటే. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. కనుక యేసు దైవ కుమారుడు. ఏమని వ్రాయబడింది ఇక్కడ? ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. దేవుని ఎవరు చూడలేదని వాక్యం అంటుంది. దేవుడు అమరత్వంలో ఉండేవాడు, మహాకాశం మీద ఉండేవాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన జీవం కలిగినవాడు. కనుక ఆయన మన కళ్ళతో మనం చూడలేం, మనకు అర్థం కాదు. అయితే మనం ఆ దైవ కార్యం చూడాలంటే, దేవుని ప్రేమ మనకు అర్థం కావాలంటే ఆయనది రావాలి, దిగి రావాలి. అయితే దేవుడు ఒంటరివాడు కాదు. కనుక దేవునిలో ఉన్న రెండో వ్యక్తి ప్రభువైన యేసు ఈ లోకానికి పంపించబడ్డాడు. ఎవరు పంపించాడు? తండ్రి అయిన దేవుడు పంపించాడు. యేసు క్రీస్తు తన కుమారుడు, అందుకే దైవ కుమారుడు. దైవ కుమారుడు దేవుడే కదండి. కాకి బిడ్డ, కాకి పిల్లల్లో కాకి పిల్లలే కదండి, కుక్క పిల్లల్లో కుక్క పిల్లలే కదండి. సేమ్ నేచర్, సేమ్ గుణం, సేమ్ స్వభావం. యేసు ఎవరు మరి? యేసు దైవ కుమారుడు అంటే ఏంటి? దైవంలో నుండి వచ్చినవాడు, దైవము. అందుకే దేవా అని పలకటం జరిగింది. ఈయన కుమారుడు, దేవునికి కుమారుడు ఉన్నాడు అంటే ఇంకా దేవునికి ఇంకా ఒక తల్లి ఉన్నది అంటే యేసు ప్రభువారికి తల్లి ఉన్నది అనే భాష కాదు ఇక్కడ, అవసరం లేదు ఇక్కడ. ఇది ఒక బిరుదు ఇవ్వబడింది. ఈ యేసు దేవుని కుమారుడు ఎందుకు పిలువబడటం జరిగిందో తెలుసా? మనుషులందరూ, విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన పిల్లల్లో అగుటకు ఆ విధంగా దేవుడు నిర్ణయించాడు. యేసు దేవుని కుమారుడిని పిలవడకపోతే మనల్ని కూడా దేవుని పిల్లలుగా పిలిచే అవకాశం ఉండదండోయ్. దేవునికి స్తోత్రం చెల్లించాలి. అందుకే దేవుని ప్రణాళికలో దేవునికి కుమారుడు ఉన్నాడు అనే బిరుదు యేసుక్రీస్తు ద్వారా మనలందరినీ ఆయన పిల్లలుగా చేశాడు. మరి మనము ఆయన పిల్లలు అంటున్నప్పుడు ఎలా మరి? బయాలజికల్గా జరిగిందా? కాదు కదా. శారీరకంగా జరిగిందా? కాదు కదా. భౌతికమైనది కాదు, ఇది ఆధ్యాత్మికమైనది. విశ్వాసం ద్వారా కలిగింది ఇది. యేసు క్రీస్తును విశ్వాసం ఉంచుట ద్వారా మనము దైవ పిల్లలంగా మారుతాం. కనుక యేసు దైవ కుమారుడు అని చెప్పడానికి మన గురించేనండి. అందుకే మనలాగా ఆయన దిగి వచ్చాడండి, మనలాగా ఆయన కనిపించాడండి. ఎంత అమోఘం, ఎంత ఆశ్చర్యం కదా. యేసు క్రీస్తు మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనుషులను గొప్ప వాళ్ళుగా చేయటానికి, మనుషులను తెలివైన వాళ్ళుగా చేయటానికి, మనుషులను శ్రేష్టమైన వారిని చెప్పటానికి, ఎప్పుడు కూడా నిరాశలో అలా కృంగిపోకుండా, బంధకంలో ఉండిపోకుండా దైవ పిల్లలుగా చేయటానికి యేసయ్య దిగి వచ్చాడు. కనుక యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఎలా వ్రాయబడింది? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అందుకే అక్కడ వ్రాయబడింది. ఈ వచనమే అక్కడ నిరూపణ ఏమన్నా వ్రాయబడింది అంటే యేసు దైవ కుమారుడు. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు. ఇంకా ముందుకు పోతే యేసు ప్రభు ఏమన్నారంటే ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం వినలేదు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎంత మాట! కనుక యేసు లేకుండా దేవుని గురించి మనకు అర్థం కాదండి. కనుక యేసు ద్వారానే దేవుడు మనకు అర్థమవుతాడండి. యేసు గుణలక్షణాల ద్వారా తండ్రి మనకు పరిచయం అవుతాడండి. అలాగా త్రిత్వ లక్షణాలు, త్రిత్వ వ్యక్తులను దేవుణ్ణి మనం పరిచయం చేశాడండి. కనుక ఏమన్నా రాయబడింది? ఆయన భుజం మీద, ఆయన గమనించి అక్కడ కూడా ఆయనే, ఇక్కడ కూడా ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు. యేసు ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగా తండ్రి అని కూడా పేరు పిలువబడింది. సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. కనుక యేసు ఎవరు అంటే దేవుని కుమారుడు. కనుక తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడు. అద్వితీయుడు అంటే ఒక్కడే, ఇంకెక్కువ మంది లేరు, ఒక్కడే. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. కనిపించిన దేవుడు యేసు ద్వారా కనిపించాడు, అంతనే. కనుక నా ప్రియమైన సోదరులారా, మీరు దేవుని చూడాలంటే
యేసును అనుకరించాలి, యేసును విశ్వసించాలి, యేసును పట్టుకోవాలి, యేసు వాక్యాన్ని అనుభవించాలి, యేసు గుణలక్షణాలను సొంతం చేసుకోగలిగితే నీవు కూడా దేవుని బిడ్డగా పిలువబడతావు. అందుకే ఎందరూ అంగీకరించుదరో వారికందరికీ అనగా దేవుని పిల్లలగుటకు అధికారము ఎలా వచ్చిందంటే యేసు ద్వారా. దేవునికి స్తోత్రం చెల్లించాలి ప్రియులు. యేసు లేకపోతే మనం ఎక్కడ వాళ్ళం అండి? యేసును బట్టి మనం దేవుని పిల్లలంగా అయినాం. ఎంత ఆధిక్యత! దేవుడు మనల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? కృపగల దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు యేసు క్రీస్తు వారు అయ్యా దైవ కుమారుడుగా పిలువబట్టడం జరిగింది మా కోసమే, మా అందరి కోసం. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఎలాగ ప్రేమించావో అలాగే నీవు మమ్మల్ని ప్రేమించావు. దాని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రభు నీ వాక్యానికి లోబడి ఉంటుటకు మాకు సహాయం చేయమని, నీ కుమారుని వెంబడించడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసు వార్త చాటెదాం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదాం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.